మీకు ఈరోజు ఇంకో మంచి మర్మం. మరి దైవజనులు కొంతమంది నమ్మరేమో, వాళ్ళతో నాకు సంబంధం లేదు, నాకు మీతోటి సంబంధం. మనందరికీ పరలోకంలో స్థలాలు ఉన్నాయి. మరి ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది పైబడి జనాభా ఉన్నారు. వాళ్ళందరికీ ఉందా స్థలం అంటే లేదు. పరలోకం చాలా చిన్నది. ఏదో మన భూమిలాగా పొడవుగా ఆ పక్క సముద్రము, ఈ పక్క హిమాలయాలు, ఇటు అరేబియా మహాసముద్రం అట్లా లేదు. పరలోకం చాలా చిన్నది. దాని ఎత్తు, వెడల్పు, పొడవు అన్ని సమానంగా ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్లు ఉందో పరలోకం దీనిలో రాసి పెట్టాడు ప్రభు. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో నాకు తెలుసా? ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరు లేరు. మీరు అసలు ప్రకటన గ్రంథం మీద మీకు పట్టే లేదు. ఒక్క పెద్ద ఎత్తాడు. దేవునికి స్తోత్రం. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడగును, ఎత్తును, వెడల్పును సమానముగా ఉన్నది. అర్థమైందండి? 750 కోసులంట. ఇంటికి లేక గూగుల్లో కొట్టి చూడండి. 1 కోర్స్ హౌ మెనీ కిలోమీటర్స్? 3075 మీటర్లను వస్తుంది. ఇంటూ 750 వేయండి. 2306 కిలోమీటర్లు మాత్రమే పరలోకం ఉంది మన తెలుగు బైబిల్ నిమిత్తం. ఇంకా వేరే తర్జుమాలో అయితే ఇంకొక 94 కిలోమీటర్లు ఎక్కువ ఉంది. 2400 కిలోమీటర్లు మాత్రమే పరలోకం ఉంది. దీనికి మించి ఒక్క ఇంచు కూడా లేదు. మరియా, ఈ ప్రపంచం భూమి తూర్పు నుంచి పడమర దిక్కు వరకు 40,075 కిలోమీటర్లు ఉంది. ఈ 40,075 కిలోమీటర్లో 800 కోట్ల పైబడి జనాభా ఉన్నారు. మరి వీళ్ళందరూ ఆ 2400 కిలోమీటర్లో పడతారా? పట్టరు. మరి ఎవరు పడతారు? భక్తులే పడతారు. మరి నేనైతే భక్తుణ్ణి, నేను భక్తురాలు ఒకసారి చేతులు ఎత్తండి. 4 ఎత్తారు. వేల మీద లెక్క పెట్టవచ్చు. మీరు 4 భక్తులు. మరి మిగతా వాళ్ళు ఏ లెక్కలో ఉన్నారు? భక్తిహీనుల లెక్కలో ఉన్నారు. మీకోసం కూడా దేవుడు రాసి పెట్టాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. నరకములో కాల్చడానికి కూడా కొంతమందిని దేవుడు తయారు చేశాడంట. ఆ లిస్టులో ఉన్నావా నువ్వు? ఆయన అందుకేనా నీ కోసం వచ్చి ప్రాణం పెట్టింది. నువ్వు భక్తుడిగా, భక్తురాలుగా ఉండాలి. భక్తిహీనుడుగా, భక్తిహీనురాలుగా ఉండకూడదు. ప్రభు అందుకే వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. నిన్ను ఆయన కుమార్తెగా ఎంచాడు, కుమారుడుగా ఎంచాడు. నువ్వేమో భక్తిహీనుడుగా ఎంచుకుంటున్నావు. దయచేసి మారండి.